शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। అక్కడ ఉన్నటువంటి శివలింగం దీపమునందు మీరు దర్శనం చెయ్యాలి. దీపంలో వెలిగేటటువంటి ఆ జ్యోతి ఎప్పుడు కదులుతుంటుంది. గాలి వేస్తోందా లేదా అన్నది కాదు, అదే వాయులింగం అంటే. వాయులింగ దర్శనము అంటే మిమ్మల్ని శివలింగం చూడడం మంచిదే, కానీ దీపపు ప్రమిదలో కదులుతూ ఉంటుంది ఎప్పుడు ఒక దీపం. ఆ కదులుతున్న దీపాన్ని చూస్తే వాయులింగ దర్శనం చేసినట్టు. శ్రీకాళహస్తి శివలింగానికి ఒక ప్రఖ్యాతి ఉంది. నవగ్రహ కవచం కట్టుకుంటాడు అక్కడ ఉన్నటువంటి శివుడు. నవగ్రహ కవచం కట్టుకున్నాడంటే నవగ్రహములు ఆయనకు ఒక కవచం, ఆయనకు ఆభరణం అవి. అటువంటి నవగ్రహములు కూడా శివభక్తి కలిగినటువంటి వాడిని ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే ఏదో ఫలితం ఇవ్వాలి కాబట్టి చాలా తక్కువ స్థాయిలో ఫలితం ఇచ్చి వెళ్ళిపోవాలి తప్ప, శివానుగ్రహం కలిగిన వాణ్ణి, శివభక్తి తత్పరుడైన వాణ్ణి చెనకడం గ్రహాలకు కూడా సాధ్యం కాదు. నవగ్రహ కవచం కట్టుకుని ఉంటాడు. ఆయన్ని ముట్టుకుని అభిషేకం చెయ్యరు, ముట్టుకోకుండానే అభిషేకం. కాంచీపురంలో స్వామికి నీటితో అభిషేకం లేదు, పృథివీలింగం కనుక అక్కడ కేవలంగా పునుగు నూనెతోటే అభిషేకం. అలాగే శ్రీకాళహస్తిలో స్వామిని ముట్టుకుని అభిషేకం చేయరు, ముట్టుకోకుండానే అభిషేకం. పొరపాటున ఒకనకొకప్పుడు ఒక అర్చకుడి వేలు తగిలితే ఆ చిటికిన వేలు బంగారం అయింది అని. కాబట్టి శ్రీకాళహస్తి అంత ప్రఖ్యాతమైన క్షేత్రం. పశ్చిమాన్ని శివుడు చూస్తాడు, తూర్పుని జ్ఞానప్రసూనాంబ చూస్తుంది, దక్షిణాన్ని దక్షిణామూర్తి చూస్తారు. అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి. మీరు లోపలికి వెడుతుంటే ఎదురుగుండా కనపడతారు స్వామి. ఉత్తరాన్ని పాతాళ గణపతి ఉంటారు. పాతాళ గణపతి అంటే మూలాధార చక్రంలో ఉండేటటువంటి గణపతి అని. కిందకి దిగితే దర్శనమిస్తారు. శ్రీకాళహస్తి ఒక్కచోటే ఇంత వైభవం మీకు కనపడుతుంది. 4 దిక్కుల శివ కుటుంబంలో 4 చూస్తూ ఉంటారు. అటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో మీరు గమనించదగిన గమ్మత్తు ఇంకొకటి ఉంది. శ్రీకాళహస్తి అంతరాలయంలో శివలింగం ఉంటుంది. కొండ మీద శివుడు ఉండడు, కన్నప్ప ఉంటాడు. తన భక్తుడైన వాణ్ణి కొండ మీద కూర్చోబెట్టి పరమేశ్వరుడు కింద కూర్చున్నాడు. అంటే భక్తుడైన వాణ్ణి ఎంత నెత్తి మీద పెట్టుకుంటాడో చూపించడానికి శ్రీకాళహస్తి ఒక నిదర్శనం.